రిక్రూట్మెంట్ పద్ధతి చెప్తానండి, దాని తర్వాత దెన్ వీ విల్ గో ఇన్ టు ద వాల్యూ పార్ట్ ఆఫ్ ఇట్. రిక్రూట్మెంట్ పద్ధతిలో వీ ఆస్క్ ఆల్ టీచర్స్ టు రైట్ 3 essays. 6 essays ఇస్తాం వాళ్ళకి చాయిస్. అందులో 3 essays రాయమని చెప్తాం. ఇందులో అవుట్ ఆఫ్ ద 6 ఎనీ 3 యూ కెన్ చూస్ టు రైట్. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ చెప్తాం. మిమ్మల్ని ఎవరు ఇన్స్పైర్ చేశారు, ఎందుకు, యూ హ్యావ్ టు రైట్ ఇన్ 200 words. దాంతో మీ మనస్తత్వం ఏంటో మేము వీఆర్ ట్రైంగ్ టు రీడ్ ఇట్. స్కూల్స్లో ఇలా పద్ధతులు ఇలా ఉన్నాయి, ఏ 2 పద్ధతులు 3 పద్ధతులు మీరు మారుస్తారు, దాంతో మీ మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. వీఆర్ ట్రయింగ్ టు రీడ్ వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్ ఈ ఎస్ఎస్ నుంచి. దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ లెవెల్ ఆఫ్ సెలెక్షన్. దెన్ వీ ఆస్క్ దెమ్ టు డూ క్లాస్ తీసుకోండి, ఎలా తీసుకుంటున్నారు, డెమాన్స్ట్రేషన్ అంటాం, అది క్లాస్ డెమాన్స్ట్రేషన్ చేయమని చెప్తాము. దెన్ వీ డూ అన్ ఇంటర్వ్యూ, దెన్ వీ గివ్ దెమ్ ద అపాయింట్మెంట్ ఇఫ్ దే ఆర్ సెలెక్టెడ్. ఇలా 2-3 స్టేజెస్లో టీచర్స్ని సెలెక్ట్ చేస్తున్నాం. 99% ఆఫ్ ద టీచర్స్ హూ కమ్ టు మీ హ్యావ్ ఆల్వేస్ సెడ్, ఇటువంటి సెలక్షన్ ప్రాసెస్ నేను ఎక్కడ చూడలేదండి. ఇంటర్వ్యూ చేస్తారు, మా ఎక్స్పీరియన్స్ చెప్తాము. కొన్ని స్కూల్స్లో డెమాన్స్ట్రేషన్ చేయమంటారు, కొన్ని స్కూల్స్ అవి కూడా అడగరు. ఇలా మీలాగా ఎస్ఎస్ రాయమని, మీరు ఎందుకు ఇలా రాశారు దాని గురించి డిస్కషన్ పెడతామండి మేము. ఎందుకు ఇలా అంటున్నారు మీరు, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ సేయింగ్ దిస్, వాట్ ఈస్ యువర్ పర్పస్ ఆఫ్ డూయింగ్ దిస్, ఇలా అడుగుతాం. ఫర్ మీ ఎ టీచర్ ఈజ్ నాట్ కాంటెంట్ ప్రొవైడర్. మీరు కాంటెంట్ ప్రొవైడర్ కాదు. కాంటెంట్ కావాలంటే నేను ఇప్పుడు ఇంటర్నెట్లో తెచ్చుకుంటాను. యూఆర్ నాట్ అ కాంటెంట్ ప్రొవైడర్, యు ఆర్ మై గైడ్. మీరు నాకు గురువు అండ్ యు ఆర్ గోయింగ్ టు టెల్ మీ హౌ ఐ షుడ్ లివ్ మై లైఫ్. నేను ఈ జీవితం ఎలా జీవించాలి అన్నది మీ దగ్గర నుంచి నేను నేర్చుకుంటున్నాను. సో దేర్ ఫోర్ ఎ టీచర్ నీడ్స్ టు థింక్ లైక్ ఎ పేరెంట్, లైక్ ఎ మదర్. ఆ యాటిట్యూడ్తో స్కూల్కి రావాలి. బై ద వే, మీరు సోషల్ స్టడీస్ చెప్తూ ఇవి చేస్తున్నారు, ఆర్ సైన్స్ చెప్తూ ఇది చేస్తున్నారు, మ్యాథ్స్ చెప్తూ ఇది చేస్తున్నారు, కానీ ఇది మర్చిపోకూడదు. దిస్ ఈస్ ద రీజన్ యు ఆర్ దేర్. మీరు ఈరోజు మ్యాథమెటిక్స్ క్లాసు తీసుకోకపోయినా పర్లేదు, ఇది వదిలేకండి, ఇది చెప్పండి, ఈ వాల్యూస్ చెప్పండి, ఇవి చెప్పండి. దెన్ ఓన్లీ యు ఆర్ హెల్పింగ్ ద చైల్డ్ టు గ్రో అప్. నేను ఒక కాన్వర్జేషన్ నా ప్రిన్సిపల్తో, నా స్కూల్ ప్రిన్సిపల్తో ఒక కాన్వర్జేషన్ జరిగిందండి, అది చెప్తాను మీకు. దట్ విల్ సమ్మరైజ్ వాట్ ఐఎమ్ ట్రయింగ్ టు ఎక్స్ప్లెయిన్. ఆయన ఒకసారి ఫోన్ చేసి ఇలాగా ఒక టీచర్కి, హీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ హెల్త్ ఇష్యూస్, మీరు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయాలి అని చెప్పారు. ఐ సెడ్ డెఫినెట్గా హెల్ప్ చేస్తామండి. మాటల్లో ఆయన వాళ్ళ వల్లే కదా మీరు ఇంత సంపాదిస్తున్నారు, ఇంత చేస్తున్నారు అని అన్న. ఒక్క నిమిషం ఆలోచించి, సార్ మీరు ఏం అనుకోకపోతే ఒక మాట చెప్తాను, నా సంపాదన నా కష్టం అండి, నా సంపాదన ఈజ్ నాట్ ఫ్రమ్ మై టీచర్. నేను కష్టపడుతున్నాను కాబట్టి నా సంపాదిస్తున్నాను. సంపాదించిన 100 రూపాయలు ఎక్కడ ఖర్చు పెడుతున్నాను నా టీచర్ దగ్గర నేర్చుకున్నాను. దాన్ని తాగేసి లేకపోతే గ్యాంబుల్ చేసి పారేసుకోవడమా, ఒక మంచి పద్ధతికి యూజ్ చేయడమా, మా తల్లిదండ్రుల దగ్గర నా టీచర్స్ దగ్గర నేర్చుకున్నాను. అది మీరు నేర్పించారు. సో ఈ 100 రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేయని మీరు చెప్పక్కర్లేదు, వాళ్ళకి కష్టం ఉందని చెప్తే అది హెల్ప్ చేయడం అన్నది మీ దగ్గర నేర్చుకున్నది. ఇలా దిస్ ఇస్ ద. అవును, మీతో పాటు మిగతా చదివిన వాళ్ళు క్లాస్ రూమ్లో ఉన్న వాళ్ళు ఉన్నారుగా, వాళ్ళందరూ మరి ఇదే స్థాయిలో సంపాదిస్తున్నారా లేదా? వాళ్ళు ఒక నెగిటివ్ సైడ్ వెళ్తే, ఈరోజు నెగిటివ్ సైడ్ ఉన్నందుకు మీ టీచరే కారణం అంటే ఒప్పుకుంటారా? 99% ఆఫ్ అవర్ క్లాస్మేట్స్ హ్యావ్ కమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ దిస్ టీచర్. అండ్ ఈ ఒక్క టీచరే కాదు, మిగతా టీచర్స్కి ఎవరికన్నా ఏమన్నా అయినా కూడా మాకు ఇమ్మీడియట్, వీళ్ళందరూ రైల్వే టీచర్స్ అండి, వాళ్ళకి పెన్షన్లు అవి వస్తాయి, దానికి పైగా వాళ్ళకి ఖర్చులు ఎక్కువ, అందుకని కష్టపడ్డారు వాళ్ళు. ఇది హెల్ప్ చేయడానికి మనం ముందుకు రాకపోతే దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు, అంటే నేను ఎంత సంపాదించే లాభం ఏంటంటే 10 మందికి పనికిరాకపోతుంది. అది టీచర్స్ దగ్గర నుంచి మనం నేర్పించాలి. పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే, ఈ టీచర్స్ని మీరు చిన్నపరచొద్దు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి దెబ్బలాడడము, 1వ క్లాసులో చదివే పిల్లవాడిని టీచర్ ఒక మందులు ఇస్తే వదిలేయండి. అలా ఎలా మందలిస్తారు, మా అబ్బాయి ఫీల్ అయిపోయాడు, అలా అయిపోయాడు, ఇలా అయిపోయాడు. అరే 5 ఏళ్ళ పిల్లవాడు, వాడికి ఏం తెలియదు. తప్పులు నేర్పించొద్దా? ఏది తప్పు చేస్తే టీచర్ కోప్పడుతుంది అని తప్పు చేయడం మానేసినా కూడా, మానేస్తున్నాడు కదా, మొదలైంది కదా అలవాటు, తప్పు చేయకుండా ఉండడం అన్న అలవాటు మొదలైంది కదా, భయపడే చేస్తున్నాడు, పోనీ పర్వాలేదు. 5 ఏళ్ళకి నేర్చుకుని చేయడు, 50 ఏళ్ళకి నేర్చుకుని చేస్తారు. రైట్? 5కి 50కి అదే డిఫరెన్స్. 5కి భయపడి చేయకుండా ఉంటారు, 50 ఏళ్ళు వచ్చేటప్పటికి చేయకూడదు అని తెలుసుకొని చేయకుండా ఉంటారు. ఈ తప్పులు నేర్పించడం అన్నది టీచర్కి కావాల్సిన బాధ్యత. వాళ్ళకి కొన్ని పద్ధతులు ఉంటాయి, ఎప్పుడు ఆ పద్ధతి ఎలా వాడతారో వాళ్ళు వాడతారు. మనం దానిలో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు. పేరెంట్స్ దాని గురించి పెద్ద ఇష్యూ చేయడము ఇవన్నీ చేసేటప్పటికి
పిల్లలకి ఆ టీచర్ మీద మర్యాద పోతుంది. ఇందాక ఒక మాట మాట్లాడుకున్నాం, పేరెంట్స్ అంటే మర్యాద లేకుండా పోతుందని. అది మొదలు ఎక్కడ అవుతుందంటే ఈ స్కూల్లో మొదలవుతుందండి. మీరు పిల్లలు ఫస్ట్ టీచర్స్ని మర్యాద చేయరు వాళ్ళు. ఒక 2 సార్లు టీచర్స్ ఏమన్నా అంటే వీళ్ళకి కోపం వస్తుంది పిల్లలకి, ఇంటికి వెళ్ళి కంప్లైంట్ చేస్తారు, పేరెంట్స్ వచ్చేదో అంటారు, చిల్డ్రన్ విల్ ఫీల్ గుడ్. కొన్ని రోజులు అయిన తర్వాత అది పేరెంట్స్ మీద వాడతారు. అదే మీరేమన్నా అంటారు ఇంట్లో పిల్లలు ఏమన్నా చేసినప్పుడు, అవును మా టీచర్ చేసినప్పుడు నువ్వు వెళ్ళి దెబ్బలాడు, ఇప్పుడు ఎవరు దెబ్బలాడతారు, నేను దెబ్బలాడతాను. సో దట్ ఈస్ హౌ దిస్ థింగ్, దిస్ డిటరిరేషన్ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. పేరెంట్స్ టీచర్స్ చిల్డ్రన్ మధ్యలోకి పోవద్దు, వాళ్ళని వదిలేసేయండి. పేరెంట్స్ మధ్యలోకి ఇంకోళ్ళు పోవద్దు. పేరెంట్స్కి పిల్లలకి మధ్య ట్రాన్సాక్షన్స్లో ఎవరన్నా మధ్యలో పోయి, ఇప్పుడు మా అమ్మ వచ్చి నాకు మా అబ్బాయికి జరిగే విషయంలో మా అమ్మ వచ్చి లేదురా నువ్వు వాడిని అనవద్దు. ఒక తండ్రికి కొడుకుకి జరిగే ఒక ట్రాన్సాక్షన్ అది వదిలేసేయండి. ఇవన్నీ జరగాలి, జరుగుతాయి, అలాగే పెరుగుతాము, దీని నుంచి అన్నీ నేర్చుకుంటాము. నాన్నను ద్వేషించమండి, చిన్నప్పుడు తిట్టారు కదా అని చెప్పేసి నేర్చుకుంటాం దానిలోంచి. ఈ పద్ధతి మనం చేంజ్ చేయకూడదు. అండ్ వీఆర్ ట్రైయింగ్ టు చేంజ్ దట్ ఈస్ నాట్ కరెక్ట్.